మన సనాతన ధర్మంలో ఇంత వేద వాంగ్మయంలో ఇవే ఉన్నాయి మొత్తం అన్ని. సూర్యుడు ఎదురుకుండా నువ్వు కూర్చో, నౌ వీఆర్ కాలింగ్ ఇట్ as విటమిన్ డి, సన్ రేస్ కావాలని. సూర్యుడు ఎదురుకుంటే అభిముఖంగా కనీసం నువ్వు ఒక 4 రౌండ్లు మొత్తం సైకిల్ సూర్య నమస్కారాలు చేయి, నీకు ఆరోగ్యం బాగుంటుంది అంటే. ఎప్పుడైతే మన సూర్యుడు ఎదురకుండా అలాగ మనం స్ట్రెచ్ చేస్తామో మన పోర్స్ నుంచి సూర్య రశ్మి యొక్క తేజస్సు లోపలికి వెళ్ళి అది ఆధారభూతం అవుతుంది. అది మన చైతన్య స్వరూపానికి కనెక్ట్ అవుతుంది. బలం అది ఫుడ్ అది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. మనం చిన్నప్పుడంతా తర్వాణి అన్నం తినేవాళ్ళం అండి. తర్వాణి అన్నం అంటే పెరుగన్నం ముందు పెట్టేసి చద్దన్నం తినేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మనం ప్రోబయాటిక్స్ స్టార్ హోటల్లో కూర్చుని 1000 రూపాయలు పెట్టుకుని కొనుక్కొని తినడానికి కూడా రెడీ అవుతున్నాం. కానీ చిన్నప్పుడు పెడితే మాత్రం ఎక్కేది కాదండి. రైట్. సో మనం తరచి చూసుకోవాల్సింది, మనం ఆల్రెడీ అడ్వాన్స్డ్, బట్ అది ప్రూవ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు నడుము ముందు కట్టుకోవాలండి. నడుము కడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఏదో తేలిగ్గా తీసి పడేసే కాదండి, చాలా ఆధారాలు ఉన్నాయి.